జయ జగదంబే. ఏదైనా ఒక లక్షణం దైవం దగ్గరికి మనని తీసుకెళ్తుంది అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మనం షిరిడీ సాయి కథల్లో వింటాం శరణాగతి గురించి. వైవి అని ఆయననే అనుకుంటాను, గుర్తులేదు పేరు, శ్రీ వైవి అని. ఈ రోజుల్లో శరణాగతి ఉంటుందా అని అడిగారు. శరణాగతి షిరిడీ సాయి కథల్లో మనం ఈ మధ్య కాలంలో చదువుతాం. అంటే భగవద్గీతతో పెద్దగా పరిచయం లేని వాళ్ళు కూడా శరణాగతి గురించి వింటాం. భగవద్గీతతో పరిచయం ఉన్నటువంటి సనాతనులకి ఈ పదం సుపరిచితమే. ఎందుకంటే ఆయన చెప్తాడు కదా, రకరకాల మార్గాలు చెప్తాడు స్వామి. ఆ యోగం అంటాడు, ఈ యోగం అంటాడు, ఆ తపస్సు అంటాడు, ఈ దానం అంటాడు, ఈ యజ్ఞం అంటాడు, త్రిగుణాలు అంటాడు, మరొకటి అంటాడు. అన్నీ అన్న తర్వాత చివరిలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మొత్తం ఇన్ని చెప్పాడు కదా. నీవు ఏవేవో ధర్మాలని, ఆ ధర్మం వెళ్తే అటు, ఈ ధర్మం చేస్తే ఇటు, ఆ ధర్మావలంబన చేస్తే అటు, లక్ష చెప్పాడు. ఆఖరిలో ఏమన్నాడంటే, ఇంత ఘోర పడలేవు కానీ మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని శరణు వేడు. శరణు వేయడం ఎలా ఉంటుంది? ఆనాడు ఈనాడు ఎప్పుడైనా శరణు వేడిన వాడికే రక్షణ. రక్షణ అంటే మీరు మళ్ళీ ఏమంటారు దాన్ని, కష్టాలు రావు, ఆపదల నుంచి కాపాడబడతారు, ఇలా అర్థం చేసుకోకండి. నిజంగా దైవం ఇచ్చే రక్షణ ఏమిటి అంటే, ఇక్కడ జన్మ పరంపరలో ఏది సాధించాలో మీరు లేదా మనం అది మన చేత సాధింపచేసి త్వరగా సాధింపచేసి వెనక్కి తీసుకెళ్ళడమే రక్షణ. చాలాసార్లు చెప్పాను మన ఈ ఎపిసోడ్స్లో అయితే పూర్వం నేను చెప్పినప్పుడు చాలాసార్లు చెప్పాను. ఏది మిమ్మల్ని పరమాత్మ నుంచి బయటకు వచ్చిన మిమ్మల్ని ఏది వెనక్కి తీసుకెడుతుందో అదే ధర్మం. అది కూడా రకరకాలుగా వ్యక్తం అవుతుంది. అది ఎలా? ఒక గురువు దగ్గరికి వెళ్తారు, అని పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి ఇద్దరైనా మార్గం అంటాడు. ఇంకొక మార్గం చెప్తాడు. అందరూ చెప్పేటువంటి మార్గాలకి గమ్యం మాత్రం పరమాత్మే. స్వామి అంటాడు, అన్ని ధర్మాలు కూడా అక్కర్లేదురా నాయన, ఒక్కటే నీకు ధర్మం. శరణాగతి అనేటువంటి ధర్మాన్ని నువ్వు కనుక అవలంబించినట్టే మిగతా అన్ని ధర్మాలు ఏవి చేసినా చేయకపోయినా పర్వాలేదు. శరణాగతి అంటే ఏమిటి? ఈ వాట్సాప్ వచ్చిన తర్వాతే అనుకోండి, దాదాపు ప్రతి మెసేజ్లోనూ ప్రతి సందేశంలోనూ లివ్ ఇన్ ది ప్రజెంట్ అని చెప్తారు. ఇస్కాన్ వాళ్ళు చెప్పిన అదే చెప్తారు, భగవద్గీత గురించి మాట్లాడేవాళ్ళు అదే మాట్లాడతారు, సాయి గురించి చెప్పేవాళ్ళు అదే చెప్తారు. ఏది చెప్పినా ఆఖరికి ఎలా జీవించాలి అనే కళ. నేను శ్రీ రవిశంకర్ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి మాట్లాడడం లేదు. జీవించడం అనే కళ ఏమిటయ్యా అంటే వర్తమాన క్షణంలో ఉండడమే. భగవద్గీతలో కూడా కృష్ణుడు అలా చెప్పాడని చెప్పి కొన్ని కోట్ చేస్తూ ఉంటారు. నేనైతే మరి నాకు ఎక్కడ కనిపించలేదు. అలా వర్తమానంలో ఉండు అనే సంగతి ఆయన చెప్పినట్టుగా అదే పదాలతో గుర్తులేదు నాకు. కాకపోతే ఆయన కూడా ఆపాదిస్తారు మన వాళ్ళు. ఇంతకీ మా గురువు గారు చెప్పిన ఒక వాక్యం చెప్పాలి ఇక్కడ, లేకపోతే ఇది ఇన్కంప్లీట్గా ఉంటుంది.
సర్వస్య శరణాగతి చేసేవాడు ఎవ్వడూ ఉండడు. ఏ సాధకుడు కూడా సర్వస్య శరణాగతి చేయలేడు, చెయ్యనివ్వరు. ఎవరు చేయనివ్వరు? ఉంటుంది అనుకో వ్యవస్థ. అదేం దుర్మార్గం అండి. పక్క స్వామి చెప్తాడు, సాయి లాంటి సద్గురువులు చెప్తున్నారు, నమ్మినా నమ్మకపోయినా. ఈవేళ సద్గురువు కాకుండా అయిపోయినట్టున్నారు. కానీ నిన్న ఏడాది క్రితం వరకు సద్గురువుగా విరివగలాడైనా. సర్లేండి, ఇంతకీ ఎంతమంది చెప్తున్నారు కదా, అదే వ్యవస్థ మన పూర్తిగా అక్కడ వెళ్ళనివ్వకుండా చేసేది. పరీక్ష అనుకోండి, మనం ఏది సరిగ్గా చదవలేదో అదే పరీక్షలో వస్తుంది అనుకోండి. ఎగ్జామినర్కి మనం ఏదైనా కోపం ఉంటుందా? పేపర్ సెట్ చేసాడు కోపం ఉంటుందా? మన కర్మలా ఉందన్నమాట. అన్ని మార్కులు రావాలి కాబట్టి మనం చదవని ఎక్కువ వస్తాయి ప్రశ్నలు, అంతే. కాబట్టి ఆ వ్యవస్థను మళ్ళీ తిట్టుకోకండి. ఉంది అవి ఒక వ్యవస్థ ఉంటుంది. సర్వస్య శరణాగతి, పూర్తిగా శరణాగతి జరగనే పదం. అయితే మా గురువు గారు ఏమంటారంటే, ఎవరూ చేరన్నారు కదా, బాగుంది. ఎవరు ఎక్కువ చేస్తారో ఒక స్కేల్ ఉంటుంది దేనికో, ఆ స్కేల్ మనకి తెలియదు, పరమాత్మే తెలుస్తుంది. వాళ్ళని కూడా చెయ్యోతంచి తీసుకెళ్తాడు. ఏది సరిపోయేంత శరణాగతి, ఇంకా నా వల్ల కాదు ఇంతకంటే చేయడం అనేటువంటి స్థితి నిజంగా వస్తుంది. ఎంత శరణు వేడేమో అంత వేడతాం. ఇంతకంటే నా వల్ల కాదు తండ్రోయ్ అనే స్థితి నిజంగా వస్తుంది. అంటే మనం ఆ మాట అనగానే దేవుడా నా వల్ల కావట్లేదు, పరమేశ్వరి నా వల్ల కావట్లేదు అని చేతులు ఎత్తేస్తామా? వాళ్ళకి తెలుస్తుంది. ఆ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటాం కదా, ఎంత కష్టం తర్వాత ఈ జీవుడు ఇంకా ఇంతకంటే శరణు వేడలేడు అనేది ఆ చూసే వ్యవస్థలో ఉన్నవాడికి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు గుర్తించి దిస్ ఇస్ ద బెస్ట్ దట్ హీ కెన్ డూ. అతను చేయగలిగిన దాంట్లో ఇదే అత్యంత మెరుగైంది, చాలు అంటారు. సరే, ఇంతకీ మీకు వర్తమానంలో ఉండడం గురించి మాట్లాడడం మొదలుపెట్టి ఆపేసాను కదా, అది కాదు, ఆపలేదు, వేరే దాంట్లోకి వెళ్ళాను, భగవద్గీతలోకి వెళ్ళిపోయాను. అలా అనలేదు స్వామి అని, అంటే తెలిసి అవే పదాల్లో వాడలేదు. వర్తమానంలో ఉండడం అంటే ఏమిటి? గతం గురించి బాధపడకుండా ఉండం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉండం. ఎందుకు నవ్వుతున్నానంటే, అయ్యే పనా అది? ఎవరయ్యా భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే ఏం చేయాలి? రేపొద్దున్న ఇంట్లో సరుకులు కావాలి, తెచ్చుకోవాలా వద్దా? నెలంతకి పాలకి ఈవేళే డబ్బులు కట్టాలి, కట్టుకోవాలా వద్దా? పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, మరొకటి అన్నీ భవిష్యత్తే. అన్నీ ఈ క్షణంలో జరుగుతాయేంటి? లేదే. మరి భవిష్యత్తులో ఏమి వేయద్దంటావు? గతం మాట్లాడద్దంటావు? గతంలో ఏవో చిన్న చేదు అనుభవాలు వచ్చాయి, చదువుకోవాలి కదా, పాఠాలు నేర్చుకుని కదా మారాలి. అసలు ఇంతవరకు గోల్ ఎందుకు? మనకి ఏం చెప్తున్నారు? నేను అంటే పిరమిడ్ పుస్తకాల వాళ్ళకి చదివిన వాళ్ళకి కొంత అనుభవం ఉంటుంది, లేదా కొంతమంది గురువులు కూడా చెప్తున్నారు ఈ మధ్య. ఏమని అంటే, ఒకలా జీవించాం, అది మన స్వధర్మానికి సరిపోదు. అంటే మనం ఆధ్యాత్మ మార్గంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం, పరమాత్మ యొక్క అంశగా, దానికి మన చేతలు సహాయపడవు. ఇక పాపం పుణ్యం అంటం లేదు సుమా, అంటం లేదు. నేనెవరిని పాపపుణ్యం నిర్ణయించడానికి? దానికి వేరే వ్యవస్థ ఉంది, దాని కారణాలు దానికి ఉన్నాయి. పాపపుణ్యం ధర్మాలు లేవంటూనేవాడి ధర్మరాజు ఎందుకున్నాడు, దేవేంద్రుడు ఎందుకున్నాడంటే ఆ వ్యవస్థ వేరు, దానికి వేరే ఎప్పుడు మాట్లాడదాం. ఇక్కడ నేను చెప్పేది గతం లేదు, గతం వదిలేయండి. వదిలేస్తే ఏం చేస్తావు? ఎక్కడ నిలబెడతావు? గతం వదిలేస్తే ఎక్కడ నిలబెడతావు? వర్తమానంలోనా? ఏం చేస్తావు?
దానికి నిన్న లేదు రేపు లేదు, ఈ క్షణం ఏం చేయాలి? ఈ క్షణంలో అది వర్తమానంలో ఉండంటున్నారు కదా. నిన్న బట్టలు కుట్టించుకోకపోతే ఈవేళ ఏం కట్టుకుంటావు? ఎలా ఉంటావు? ఈవేళ బట్టలు కట్టుకోవాలని తెలుసు కదా. గతం లేదు, రేపేం చేయాలి? లేదు. ఇప్పుడు బట్టలు కట్టుకోవాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? అన్నం తినాలి, వండుకోవు భవిష్యత్తు కదా. ఏం తింటావు? గడ్డ కాదు కదా. దాన్ని ఎంతోమంది గందరగోళంలో పడిపోతారు, అందరూ అప్పచెప్పేస్తారు. వర్తమానంలో ఉంటాను. ఎవరుండేది వర్తమానంలో? ఎలా ఉంటారు వర్తమానంలో? అసలు వర్తమానంలో ఉండడం అంటే ఏమిటో తెలుసా? దేనికి అన్వయించుకోవాలి ఆ వాక్యాన్ని? కాలంతో ప్రవహించు, అదో పదం. ఇవన్నీ పారిభాషిక పదజాలం అంటారు, జార్గన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ట్రేడ్లో, ఆ వ్యాపారంలో, ఆ వ్యవస్థలో, ఆ పరిశ్రమలో కొన్ని పదజాలాలు అలా వాడతారు. దాన్ని జార్గన్ అంటాం అనుకోండి. లీగల్ జార్గన్, టెక్నికల్ జార్గన్, బిజినెస్ జార్గన్, ఇది అంటారు. అలా కాలంతో కదిలి వెళ్ళాలి. దాని అర్థం ఏంటి? ఈ కాలంతో కలిసి వెళ్ళడం అన్నా, వర్తమాన క్షణంలో ఉండాలన్నా, శరణాగతన్నా, ఇవన్నీ ఒకే విషయానికి రకరకాల పర్యాయ పదాలు లాంటివి, వేరు కోణాలు లాంటివి, వేరు పార్శ్వాలు లాంటివి. ఒకటే విషయం. ఈ మూడు కూడా ఒక విషయం గురించే మాట్లాడతాయి. ఏమిటా విషయం? వర్తమానంలో ఉండడం అంటే మిమ్మల్ని గతం బాధించకుండా ఉండాలని మాత్రమే. గతం మిమ్మల్ని బాధించకుండా ఉండాలని మాత్రమే అర్థం వర్తమానంలో ఉండడం అంటే. మీరు గతంతో మీరు భావపరంగా బంధితులై ఉండరాదు. అంతే, ఒక్కటే లెక్క. వర్తమానంలో ఉండడం, గతంతో మీరు భావపరంగా బంధితులై ఉండకూడదు. ఎవడో మిమ్మల్ని ఏదో అన్నాడు, ఈవేళ వాడు మీ ఇంటికి వచ్చాడు, పని మీద వచ్చాడు. నిన్న ఎలా అన్నావు, ఈవేళ మెధమ్మొహం పెట్టుకుని ఎలా వచ్చావు మా ఇంటికి? కుదరదు. మీరు వాడికి ఏమైనా సహాయం చేయగలరా? చెయ్యండి. వాడు దుర్మార్గుడు అండి, వాడికి సహాయం చేస్తే దెబ్బతినేస్తాం మనం, చేయకూడదు. సరే, మీరు ఈసరికి నిర్ణయం చేసేసారుగా, వదిలేయండి. ఏ కర్మ వస్తే అది అనుభవించండి. చిట్టు కాదు, పక్కాగా ఏ కర్మ వస్తే ఆ కర్మను అనుభవించండి. ఇంతే పాట. నేను వాడుతున్న పదం అదే. మీ కర్మ మీ ఇష్టపడి చేయండి, అనుభవించండి అంటలేదు నేను. మీరు ఇలాంటి మార్గం కాకుండా మీకు తోచినటువంటి నిన్నటి వాడి ప్రవర్తన బట్టి ఈవేళ మీరు నిర్ణయించి వాడి పట్ల ఒక కర్మ చేస్తే, కర్మ అంటే ఇంగ్లీష్లో పదం ఉంటుంది లాలో, డూయింగ్ ఆర్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ డూయింగ్ అని చెప్తారు. చెయ్యడము అంటే వాడి ఏదైనా చెయ్యడము, చెయ్యకపోవడము రెండు చేయడమే. వాడికి సహాయం చేయడం ఉంది, అది చేయడమే. సహాయం చెయ్యకపోవడం ఉంది, అది కూడా సహాయం చెయ్యకపోవడం అనే చెయ్యడం. చెప్పగలుగుతున్నాను మీకు నేను. కాబట్టి నిన్నటి ప్రభావం ఈవేళ మీ నిర్ణయాల మీద, మీ ప్రవర్తన మీద దాని ప్రభావం పడరాదు అని మాత్రమే. అంతేగాని గతాన్ని మొత్తం వదిలిస్తే ఏం చేస్తారు? నేను అన్నది ఆ పిరమిడ్ వాళ్ళ పుస్తకాలు ఉన్నాను కదా, అక్కడ ఏం చెప్తారు మీకు? పైకి వెళ్ళిన తర్వాత కౌన్సిల్ చేస్తారు మిమ్మల్ని. అలా చేసావు కదా,
ఈ ధర్మం వల్ల మనకి ఇది ఉపయోగపడలేదు కదా, ఇలా చేయను అన్న, మళ్ళీ కిందకు వస్తావు. కిందకు వచ్చి ఈ జన్మలో దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తావు. ఒక నాయనమ్మ ఒక మనవరాలంటే ఇష్టం, ఇంకో మనవరాలంటే ఇష్టం లేదు. ఆవిడ ఈ మనవరాలతో సరిగ్గా ఉండేది కాదు. అంటే ఈ మనవరాల్ని కష్టపెట్టేంతగా ప్రవర్తించేది. చనిపోయింది. పైకి వెళ్ళి తెలిసింది ఆవిడకి చాలా తప్పు చేశాను అని. ఆ తప్పు సరిదిద్దుకుందుకు ఆ జీవుడు ఏ మనవరాలి పట్ల తాను దురుసుగా అభ్యంతరకరంగా ప్రవర్తించిందో ఆ వ్యక్తి యొక్క అతి సమీప బంధువు కూతురుగా పుట్టింది. పుట్టి ఎవరినైతే తను నాయనమ్మగా ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిందో ఆ వ్యక్తి యందు అపరిమితమైన ఆదరము, ప్రేమ, గౌరవం, మీరేమన్నా పదాలు చెప్పండి, ఆ మనిషి చెప్తే గీత దాటదు ఈ పిల్ల, ఈ చిన్నపిల్ల. అలా ఎందుకు అలా జరిగింది అంటే ఎరుగన్న వాళ్ళు చెప్పారు. పైకి వెళ్ళి చెప్పారు, పిచ్చి మొహందానా, ఎవరు అనుకుంటున్నావు, నీ ప్రవర్తన దుష్ప్రవర్తన కోవలోకి వస్తుంది, అందులో అవతల వ్యక్తి సామాన్యాలు కాదు, తప్పుదిద్దుకో. ఒక పద్ధతి. 2, అవతల వాడు సామాన్యంలా అసామాన్యంలా పక్కన పెట్టేస్తే ఒకళ్ళతో మనం దుర్వ్యవహారం చేసినప్పుడు తర్వాత జన్మల్లో పైవాళ్ళు చెప్తారు, కిందకు వచ్చి ఆ దుర్వ్యవహారానికి వ్యతిరేకంగా విపరీతమైన అభిమానం, స్నేహం, ప్రేమ ఇవన్నీ కనబరుస్తారు ప్రాయశ్చిత్తంగా. కాబట్టి ఇందాక మనం మాట్లాడుకునే గతంతో సంబంధం లేదు, మనం పెట్టుకోకూడదు. ఇక్కడ భౌతిక వ్యక్తిత్వంలో జీవుడి గురించి నేను మాట్లాడలేదు. జీవుడికే గతం లేకపోతే కర్మ ఎక్కడుంది తండ్రి కదా, కాబట్టి జీవుడి స్థాయి గురించి మాట్లాడలేదు. భవిష్యత్తు లేదు, ఎవరు చెప్పారు భవిష్యత్తు లేదని? ఉంది. భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తామంటే ఇప్పటి వర్తమానాన్ని వదిలేసి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని వదిలేస్తాం. అది తప్పు. ఎందుకు? ఈవేళ నువ్వేమైనా చేయగలిగేది ఎప్పుడు చేస్తావు? గతంలో అయిపోయిన దాన్ని నువ్వు వెనక్కి వెళ్ళి చేసేంత సన్నివేశం ఏమి ఉండదు. మనకి ఉంటుంది, మహాత్ములు ఎవరన్నా కలగజేసుకుంటే ఉంటుంది. ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మహాత్ములు కలగజేసుకుంటే? గతంలో మీరు ఎక్కడైతే ఫలానా తప్పు చేసుంటారో అక్కడికి తీసుకెళ్ళి తప్పు చేయగలిగినటువంటి సమర్థులైన గురువులు నేను ఎరుగుదును. ఆ సమర్థతను వాడతారా వాడరా, ఏ సందర్భంలో వాడతారు, ఆ గుణింతాలు వేరే. కానీ గతంలో ఒక చోట ఒక తప్పు జరిగితే కాలంలో వెనక్కి వెళ్ళి దాన్ని సర్దగలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే 20 ఏళ్ళ క్రితం ఏదో సంఘటన జరిగింది, అది ఎవరో మహానుభావుడు దాన్ని సరి చేసాడు. మరి దాని తర్వాత రిపర్కషన్స్ చైన్ ఈవెంట్స్ ఉంటాయిగా, అవన్నీ ఎలా మారుతాయి? అవి కూడా ఎలా మారచ్చో మిగతా వాళ్ళ జీవన వ్యవహారాలు దెబ్బతినకుండా, వాళ్ళ కర్మచక్రాలు, వాళ్ళ జన్మచక్రాలు, వాళ్ళ ఆత్మిక ప్రయాణాలు ఇవేవీ దెబ్బతినకుండా ఇదొక్కటి మార్చి ఇప్పటి ఈ సాధకుడి జీవితంలో రావాల్సిన మార్పు తేగలిగినటువంటి ఘటన సమర్థులైనటువంటి మహాత్ములు ఉన్నారు. ఆ వ్యవస్థ మీద వాడికి అంతటి పట్టు ఉంటుంది. అవునండి, అంచేత అలా చేసేవాళ్ళంటారు. వాళ్ళ మీద మనం అవి ఎక్సెప్షన్స్ వాటి మీద మాట్లాడలేదు. సరే, భవిష్యత్తు గురించి కదా మనం చెప్పుకుంటున్నాం. భవిష్యత్తు దగ్గరికి వచ్చేసరికి అక్కడ మనం చేసేది ఉండదు. ఇవి
అలా చేద్దాం ఇలా చేద్దాం అనుకుంటాం. చెయ్యడం అంటూ ఎప్పుడు వచ్చినా వర్తమానంలోనే. కాబట్టి చెయ్యాల్సిందంతా ఇప్పుడేగా, కరెక్షన్ అయినా ఇప్పుడే, ఏ కర్మ అయినా ఈ క్షణంలో చేస్తాం మనం. అందువల్ల వర్తమానంలో ఉండండి అంటారు. అంతవరకే తీసుకోండి వర్తమానం అంటే. పాదంతా దుడిపేశారు, తర్వాత ముందేమి చేయక్కలేదు, ప్లాను లేదు, బొంగు లేదు, జీవితంలో ఎలా వస్తే అలా లేదు. కృష్ణుడు ఎంత ప్రణాళిక వేశాడు? వర్తమానంలో మాత్రం ఉండి భవిష్యత్తు చూడని వాడైతే అవన్నీ చేయించేవాడు ఆయన. కాబట్టి అది కాదు. ఇంకొక ప్యారలల్ స్ట్రీమ్ గురించి వద్దాం మనం. అదేమిటి? కాలంతో ప్రవహించడం. ఒక్కటే అర్థం. కాలంతో ప్రవహించడం అంటే జరిగేదాన్ని జరగనివ్వడం. కష్టం కలుగుతుంది. కష్టం దుఃఖంగా కూడా పరిణమిస్తుంది ఒక్కొక్కసారి. మరి ఇంకా కాలానికి నిరోధం లేకుండా ఉండడం అంటే ఎలా? జరిగిందలా జరగనివ్వనంటున్నావు నువ్వు, జరగని అంటున్నావు. మరి కష్టము దుఃఖము వస్తే జరిగిన ఇచ్చినట్టు కాదుగా. దానికేం చెప్తారంటే, నువ్వు దాని గురించి కాలానికి ఎదురు తిరిగి, పరమాత్మకి ఎదురు తిరిగి, నీకు ఎవరెవరు భౌతికంగా కారణం అనుకున్నారో వాళ్ళందరినీ వాళ్ళ సంగతి చూసేసుకుని అవి చేస్తే కాలానికి నువ్వు ఎదురు తిరిగినట్టు లెక్క. చాలాసార్లు అన్నాను, భూమి యొక్క జీవలక్షణంలోనే దుఃఖం ఉంది. ద ప్లానెట్ ఆఫ్ మిజరీ. పరమాత్మ యొక్క వ్యక్త రూపాలైనటువంటి త్రిమూర్తులు వాళ్ళు కిందకు వచ్చినా కానీ, లేదా మహర్షుల కిందకు వచ్చినా కానీ, భౌతిక జీవితంలో మరపు, ఆ పొర, మాయ పొర అంటాం కదా, అది కప్పుకొని కిందకు వచ్చి ఇక్కడ ఏ కష్టాలు దుఃఖాలు ఉంటాయో అవన్నీ పడతారు, కావాలని మర్చిపోయి. కాబట్టి ఈ గ్రహం యొక్క లక్షణం జీవలక్షణమే అది. కాబట్టి పూర్తిగా వదిలేయలేం మనం. మరి ఏం చేయాలి? మనం జరిగేదానికి నిరోధించకుండా మన దుఃఖం ఏదో మనం పడతాం. ఉంటుంది, దుఃఖం లేకుండా ఉండదండి అంటే మరీ చెప్తున్నాను ఈ వాక్యాన్ని. దుఃఖం లేకుండా చేసేసుకోలేము. అది ఒక ఐడియల్ కండిషన్, ఆదర్శమైన స్థితి. అది చేరవలసిన స్థితి. చేరలేం మనం దాన్ని. చేరే ప్రయత్నం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పరమాత్మిక ప్రయాణం లేదా ఆత్మిక ప్రయాణంలో మీ ప్రయత్నం చూడబడుతుంది. అంటే ట్రై చేసి వదిలేచ్చా? కాదండి, కాదు. ఇంతకంటే చేస్తే వీడి శరీరం రాలిపోతుంది. అంత ప్రయత్నం చేసాడు వాడు. సరే, పూర్తి ప్రయత్నం చేసినట్టుగానే లెక్క. పూర్తి ప్రయత్నం చేసినట్టుగా లెక్క. ఎందుకు? శరీరం ఎంతవరకు భరించగలదో అంత ప్రయత్నం చేశారు మీరు, అది లెక్క పెడతారు. కాబట్టి కాలంలో ఏదో జరుగుతుంది మనకి. కాలాన్ని నిందించకండి, దైవాన్ని నిందించకండి. ముఖ్యంగా ఎవరు కారణమని మీరు అనుకుంటున్నారో వాళ్ళని నిందించకండి. అతిపెద్ద ప్రమాదం ఎక్కడొస్తుందంటే, మనం జీవితంలో మనకు వచ్చిన కష్టానికి దుఃఖానికి మనం కాకుండా వేరే వాళ్ళని మనం బాధ్యుల్ని చేస్తాం. ఒకళ్ళు ఇద్దరు అనగా 99.9% ఫలానా వ్యక్తి ఇలా చేయకుండా ఉంటే నాకు ఈ కష్టం రాదు. కర్మని నమ్మేటువంటి భారతదేశంలో ఈ మాట మీరు 99.99% వ్యక్తుల్లో వింటారు మీరు. అంచేత అది చేయరాదు. మీకు జరిగిన కష్టానికి ఇంకొకరిని ఎప్పుడూ బాధ్యులను చెయ్యకండి.
వాళ్ళు కాదు, మీదే. కాబట్టి కాలానికి అనుగుణంగా ఉండడం ఏమిటంటే ఫ్లోయింగ్ విత్ ద టైం అంటారు. అది కూడా కష్టం కలిగిన దాన్ని ప్రయత్నం చేత ఎంత సాధ్యమో అంత దుఃఖం కాకుండా ఆపడం, దాన్ని వేరే వాళ్ళకి ఆపాదించకుండా ఉండడం, కాలాన్ని దైవాన్ని తిట్టకుండా ఉండడం. ఎంతమంది రాస్తారు చూడండి. మన కమెంట్స్లో 100 కామెంట్లు ఉంటాయనుకోండి, ఎంతమంది రాస్తారు? నేను ఎంత చేసినా కానీ దైవం నాకు చేయడం లేదు అని పదం వాడతారా? నీకు అసబొత్తుకుంటూ ఉంటా, అలా అనకండమ్మా అని. అనకండమ్మా అంటే ఆడ మగ ఇద్దరు. ఇప్పుడు ఈ మధ్య మీరు చూస్తూ ఉంటారు, మధుసూదన్ అని ఒక అతను కామెంట్లు చేస్తున్నాడు. అంటే మీ కామెంట్ సమాధానం రాస్తాడు ఆయన. అబ్బాయికి ఇప్పుడే ఇందాక చెప్పాను, నాన్న నువ్వు చూడగలవు, చూసినని చెప్పేకు. ఎలా చెప్తాడంటే చాలా భాష, చాలా మీరు తట్టుకోలేని భాష, కోప్పడుతూ చెప్తాడు. ఏమంటాడు? అందరూ కామెంట్స్ చదవరు కాబట్టి చెప్తున్నాను. అతను ఏమంటాడు? అన్నయ్య, అది నాకు ఇలా తిట్టమని వచ్చింది అన్నయ్య, తిట్టేస్తున్నాను. నువ్వైతే కొంత ఆగుతావు, సంకోచిస్తావు అన్నా వద్దా అని. ప్రస్తుతానికి నాకు ఆ ఫిల్టర్లు ఏం లేవు. ఎలా ఉంటుంది మీకు? అడుగుతున్నదేమో వెలుగులోకి ప్రయాణం ఎవడు నడుపుతున్నాడో వాడిని అడుగుతున్నావు. పిల్లాడు ఎవడ మధ్యలో వచ్చి నువ్వు అలా చేస్తున్నావు, నీకు నెత్తి మీద 4 పడితే కుదరదు, నీకు ఏం కొట్టుకుంటావు, అలాగా ప్రయత్నం చేయ వెధవేడిపోయేటి, ఇలా రాస్తాడు పిల్లాడు. అది పైన వాడికి ఏం చెప్పారో వాడంటున్నాను ఏమనుకోకండి. మనిషిని ఎరకపోయినా కానీ ఒక రాంటి అభిమానం ఉంది ఆ వ్యక్తి అని చేత ఆ చదువు తీసుకుంటాను, అన్నిదా భావించకండి. వాడిదే అనుకోడు. ఈ చూసిన మీదట ఆ పిక్చర్ కనిపిస్తుంది ఆ పిల్లాడికి. వాళ్ళేమో వీడు ఇలా చేసాడు రా, అది అలా ఆ స్వభావం వీడికి ఇలా ఉంది, లేకపోతే ఆ వ్యక్తి ఆ అమ్మాయికి ఇలాంటి స్వభావం ఉంది కాబట్టి అలా ఏడుస్తుంది, లేదా వీడు అలా ఏడుస్తున్నాడు, కానీ వాడు చేస్తే బాగానే ఉంటుంది రా అని చెప్తారు వాడికి. చెప్తే వాడు అదే యాజ్ ఇట్ ఈజ్గా ఏం విన్నాడో ఇక్కడ చెప్పేస్తాడు. గుంజుకునే చాలండి, మీరు చేయగలరు ఈ పాటికి, మిమ్మల్ని మీరు నమ్ముకోకుండా ఏమిటి అథగోలా అనేస్తాడు. అలా రాస్తాడు వాడు. ఎందుకు? వాడు పైన విన్నది అది మంచే. నిజంగా దైవం అక్కడ ఏ భాష ఉందో, లేదా కర్మదేవతలో ఏ భాష వాడుతున్నారు, యాజ్ ఇట్ ఈజ్ వాడేస్తాడు ఈ వెళ్ళాడు. అది తగ్గించుకుంటాడు, ఎందుకంటే అర్థం చేసుకోలేం, మనం నొచ్చుకుంటాం. మనకి మనం చేసింది తప్పైతే కూడా మనకంటే ఓ మెట్టు పైనున్నవాడు ప్రేమగా, అంటే ప్రేమ అంటే మన దగ్గర ఏమిటి? సౌమ్యంగా, ద్వేషం లేకపోవడం ప్రేమ కాదు, సౌమ్యంగా నాన్న అలా కాదురా, ఇలా చెయ్యి అని చెప్పాలని మనం ఆశిస్తాం. మనం భయంకర దుష్కర్మల కారణంగా ఇప్పుడు దుస్తరమైనటువంటి కష్టాలు జీవితంలో తరింపజాలంటే దాటలేని కష్టాల్లో ఉన్నాం మనం. కర్మ లేకుండా ఉంటుంది అది లేదు. కానీ మనమేమో వాడిలా కష్టాలు పెడుతున్నాడు, వీడిలా కష్టాలు పెడుతున్నాడు, బతికిలా అయిపోయి శత్రువులు మొత్తం, ఆఫీసులో శత్రువులు, ఇంట్లో శత్రువులు, తోబుట్టువులు, కన్నవాళ్ళు, కట్టుకున్నవాడు అందరూ శత్రువులాగే ఉంటారు. ఎలా వచ్చేసారు ఏమిటి అంతమంది శత్రువులు? అది ఏమవుతుంది? ఆ కర్మ చూడగలిగిన వాడికి వాడు వాళ్ళ నాన్నని రకరకాల కష్టాలు పెట్టాడు, ఈవేళ కొడుకు కాస్త కష్టపెడితే బాబోయ్ అంటున్నాడు అని చూసినవాడు జాలిపడ్డావు. మీ బాబుని ఎలా చూసావు నువ్వు, ఇప్పుడు నీ కొడుకు చూస్తే ఏడుస్తావేంటి అనేస్తాడు. కానీ మనం ఏం ఆశిస్తాం? ఇప్పుడు బాగానే ఉన్నాం, ఇప్పుడు కొడుకు సరిగా లేడు కాబట్టి కొడుకు మారతాడులే అమ్మా, లేదా మారతాడులే అయ్యా, నువ్వు కాస్త ఏదో పనుల గుడికి వెళ్ళి దండం పెట్టుకో, కాస్త ఏమైనా బాగుంటుందిలే అని చెబితే బాగుండని ఉంటుంది మనకి. తద్భిన్నంగా మనం చెప్పారనుకో ఎవరన్నా మనకి నచ్చదు. ఇప్పుడు మధుసూదన్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చూసినట్టుగా అనేస్తారు. అది వాస్తవమైన మరి కష్టంగా ఉంటుంది. ఆ అబ్బాయికి చెప్పాను, నాయన కొద్దిగా ఆపు, నువ్వు చూడగలుగుతున్నావు, చూడగలిగింది యాజ్ దింపేకు.
సరే ప్రయత్నం చేస్తాను సోదరా అంటాడు. ఇంకోటి ఏమిటి, మీరు చూడలేరా అవి? అతను చూడగలుగుతున్నాడు కదా, మీరు ఎందుకు చూడలేరు? అమ్మ దానికి చెప్పింది, వాడు చూసే వరకు శక్తి ఇచ్చాను. నీకు నువ్వు ఏమన్నా చేయాల్సి ఉంటుంది తప్పిస్తే నీకు అది నేను చూపించను. ఎందుకు? నువ్వు చూడడం వల్ల నువ్వు దానివల్ల ప్రభావితం చెందుతావు. అయ్యో వాళ్ళకి ఏమైనా చేస్తే బాగుండేమో, లేదా సర్దితే బాగుండేమో, ఆహా అలా కర్మ ఉందా, అయ్యో ఆ కర్మకి ఇది ఇలా చెప్పేస్తే పరిష్కారం అయిపోతుంది కదా అని నువ్వు గుంజుకుంటావు. ఎందుకు? నువ్వు చెయ్యవలసిన వాడివి. అంచేత నువ్వు ఏదైతే వాస్తవంగా నువ్వు చెయ్యాలో, నీ జన్మను బట్టి ఎవరికి ఏం చేయాలో అంతవరకే, వాళ్ళకి ఏమైనా చేయాల్సి వస్తే మాత్రమే నీకు తెలిసేలా చేస్తా. వాళ్ళకి నీ వల్ల ఇప్పుడు ఏం జరగకూడదు చూపించవు అసలు నీకు. మధుసూదన విషయం అది కాదు, వాడికి చూసే ఒక శక్తి ఇచ్చారు ఏ కారణం చేత. అంచేత వాడి పరిస్థితులు మార్చినా మార్చకపోయినా కానీ మీకు మాత్రం అలాంటి పని చేసావు అని చేతలా ఉంది చదువుకోది అనేయగలుగుతాడు. అదే అమ్మంది. వాడిని కాస్త గుర్రాన్ని కట్టేయమనరా, వాడు చూడగలుగుతున్నాడు, బాగుందనుకో, వేరే కారణం చేత. సో ఇంతకీ వెనక్కి వస్తే మనం కాలానికి అనుగుణంగా ప్రవహించడం అంటే ఇలా ఇంకొకటి మీద మన కష్టానికి వాడి మీద నిందారోపణ చేయరాదు. ఎందుకంటే మనకు వచ్చిన కష్టం వల్ల ఏ కర్మ అయితే క్షయమైందో మనం ఇంకోటి నిందించడం వల్ల మళ్ళీ అంతే రాశి కర్మ మళ్ళీ మనం జమ వేసుకుంటున్నాం. అంచేత ఆ ప్రయత్నం చేయకూడదు. నేను అడిగింది సర్వస్వ శరణాగతి. మీరు కాలానికి అనుగుణంగా మారడం లేదా వర్తమానంలో ఉండేటి ఈ విషయాలు చెప్తున్నారండి. నేను అడిగింది అది కాదు కదా. కాదండి, మీరు అడిగింది అదే. అది అడిగింది అదే. ఎందుకంటే సర్వస్వ శరణాగతిలో ఇవన్నీ ఉంటాయి. శరణాగతి అంటే ఏమిటి? ఇంతకుముందు కాలానికి శరణాగతి చెప్పాను అంతేగా. కాలాన్ని శరణు చొచ్చి అది ఏం చేస్తే చేయనివ్వడం శరణాగతి. లేదు వర్తమాన క్షణంలో ఉండడం, అప్పుడు కూడా దైవానికి శరణం వేయడమే. పాతది ఎంతవరకు అంతవరకే తీసుకోవడం, దానివల్ల ప్రభావం చెంది వర్తమానంలో దాని క్రియనీడల పడనివ్వకుండా ఉంచుకోవడం. అలాగే భవిష్యత్తులో అక్కర్లేని విషయాలు ఎందు తగులుకోకుండా ఏది ఎలా జరుగుతుందో అలా జరగనివ్వడం, దాని గురించి ఆలోచన మానేసి ఇప్పుడేం చేయొచ్చు అన్న విషయం గురించే కేంద్రీకరించడం. అది శరణాగతి. ప్రత్యక్షంగా శరణాగతి దైవానికి. అదేమిటి? అది ఏమిటి అంటే ఒక్క క్షణం కాలం అనే పదం పక్కన పెట్టేసి దైవానికి శరణాగతి. ఏం జరిగినా ఇది దైవం నాకు ఇచ్చిన ఒక అవకాశం. దేనికి? చేసిన వాటిని సర్దుకుందుకు, భవిష్యత్తులో చేయకుండా ఉండడం ఎలాగో నేర్చుకుందుకు, వెనక్కి తీసుకెళ్ళడానికి పరమాత్మకి అవకాశం ఇచ్చేందుకు. అదేంటి మధ్యలో పరమాత్మ ఎక్కడొచ్చాడు? వచ్చాడు పాతది. ఇప్పుడు మీకు ఒక సంఘటన జరుగుతుంది జీవితంలో, ఆ కష్టం ఏదో కర్మ కారణంగానే వచ్చింది, ఎవరిని నిందించలేదు, దైవాన్ని అనుకున్నారు. యద్యద్భవ్యం భవతి భగవన్ పూర్వకర్మానురూపం. పరమాత్మ ఇదివరకు ఇప్పుడు ఏదేది జరుగుతుందో, ఏది జరగాలో అది నా పూర్వకర్మానురూపంగా జరుగుతోంది. ఇప్పుడేం చేయాలి? తత్పాదాబ్జ స్మరణ, అది భక్తి. తత్పాదాబ్జ భక్తి లహరి స్మరణ. అది ఒక్క క్షణం, అది ఆ శ్లోకం గుర్తు రావట్లేదు నాకు. తత్పాదాబ్జ భక్తిభావం ప్రేక్ష వాక్యం ఇంకా పూర్తిగా వాక్యం గుర్తు రావట్లేదు. అర్థం మాత్రం నీ పాదాబ్జాలయందు ఉండేటువంటి భక్తి లహరి ఉండేట్టుగా అలా ఉంచు.
ఇంకేముంటుంది? నువ్వు నేనే ఇవ్వవు, నేను అడిగింది ఇవ్వవు, నువ్వు నాకేది ప్రాప్తమో అది ఇస్తావు. నాస్తా ధర్మే నా వసుని చెయ్యే నైవ కామోపభోగే. నాకేం ఏ ధర్మం చేయాలో దాని నాకు ఆస్తి లేదు, నాకు తెలియదు దాని గురించి. నా వస్తువుని చెయ్యే. ఓ డబ్బులు, భూములు, ఆస్తులు, వాటిలేందు ఆస్తి లేదు. నైవ కామోపభోగే. లగ్జరీస్ ఏవైతే ఉన్నాయో జీవితం ఆఫర్ చేసేవి అవి వద్దు. యద్యద్భవ్యం భవతి భగవన్ పూర్వకర్మానురూపం. ఇవన్నీ నువ్వేం అడిగితే ఇస్తావా, ఏమి పెడతావా? నాకే ప్రాప్తం ఉందో ఇస్తావు. ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం. నీవు అద్భుతం ఏమిటంటే నిన్ను నేను ప్రార్థించేది అది ఆ పదం ఆఖరిని చెప్పాను కదా, తత్పాదాబ్జ స్మరణ భక్తిభావం పరీక్ష అని ఇది అంటాడు ఆయన. అలాగా అదొక్కటి ఇవ్వు, నాకు భక్తి ఒక్కటి ఇవ్వు బాబు, మిగతావన్నీ ఇంక నువ్వు ఇచ్చేది నేను పుచ్చుకునేది ఏం లేదులే అంటాడు దేవంతో. అలాగా మనం శరణాగతి అంటే జరిగేది ఎలా జరుగుతుంది తండ్రి? కనీసం భరించే శక్తి ఇవ్వు, ఏది చేసినా నువ్వు చేసేవు అనేటువంటి ప్రేమ విశ్వాసాన్ని యందు ఇవ్వు. ఇది శరణాగతి. సర్వస్య శరణాగతి అనే పదం భయంకరమైన పదం. నేను సర్వస్య శరణాగతి వేడుతున్నాను ప్రభు అని కన్నోరు జారేమా? శరణాగతి వేడండి, చెందండి అన్నారో డిక్లేర్ చేశారు అంటే పరీక్షకి ఫీజు కట్టేశారని అర్థం. కట్టకపోతే డిగ్రీ ఎవడిస్తాడు? అయినా తెచ్చుకోవడం ఎందుకు అని అంతే. డిక్లేర్ చేయకుండా ప్రయత్నం చేయండి. డిక్లరేషన్ జీవుడు ఇచ్చుకుంటాడు, వ్యక్తిత్వంలో కూడా ఇవ్వడం ఎందుకు అని అంటున్నాను అంతే. స్వామి నేను ఇంకా శరణాగతి ఈ వేళ నుంచి అంటే, అవునా నిజమా? వీడు చూడండి పెద్ద శరణాగతి వేడేట చూడండి సంగతి ఏదో అంటారు. అలాంటివి వద్దు. శరణాగతి చెందండి, దాన్ని డిక్లేర్ చేయకుండా ఉండండి ప్రయత్నం చేత. అంటే భరించలేమని వేరే కారణం ఏం లేదు, అదే బూత్ కాదు. కాకపోతే ఇప్పుడు మన విషయంలోకి వస్తే శరణాగతి ఏమిటి? ఎటువంటి కష్టాలు పెట్టినా ఆరు కష్టాలు వచ్చినా ఒక్కడే గుర్తుపెట్టుకోండి. సతీ సక్కుబాయికి పెట్టిన, ప్రహ్లాదుడికి పెట్టిన, కూడా ఉంటాడు పేరు. ఇలా ఏ భక్తుడికి పెట్టినా కష్టము పరీక్ష అనుకుంటాం కదా, వట్టిగా ఏ కర్మ లేకుండా వట్టి పరీక్షలు పెట్టరు. మొత్తం కర్మక్షయపోవడం సాధ్యం కాదు. కొంత స్థితికి వచ్చిన తర్వాత ఇంక చాలే అని తీసుకెళ్ళిపోతారు. ఆ టైంలో ఆ పరీక్షల్లో అలా అలవోకగా కర్మను స్పృశించి అయిపోయింది టికెట్ ఇస్తారు. పరీక్షను మనం తట్టుకుంటే, కాడు వదిలేసి పారిపోతే వేరే కదా. కాబట్టి పరీక్షలు ఉంటాయి, శరణాగతిలో మరిన్ని ఉంటాయి. ఎంత శరణాగతి వేయడవు, ఫలానా పని చేసే కూడా ఫలానాన్ని తిట్టకుండా ఉన్నాడా, దైవాన్ని తిట్టకుండా ఉన్నాడా, తాను తిట్టుకోకుండా ఉన్నాడా? నేనే ఏదో పని చేశానో దౌర్భాగ్యుడిని, నా శ్రాద్ధం పెట్టా, అబ్బెబ్బెబ్బే కుదరదు. ఆత్మనింద కుదరదు. ఎవరిని నిందించరాదుట. ఎలాగండి పళ్ళబిగుని భరించడం? కష్టం పడేవాడు తెలుస్తుంది. అందరూ పడ్డవాళ్ళే, ఎక్సెప్షన్స్ ఏం లేవు. కాబట్టి ఆ మాట అనడానికి కుదరదు. పడాలి అనరాదు. అలా ఎలా సాధ్యం? నన్ను నమ్మండి, చివరి జన్మలకు వచ్చేసరికి అది సాధ్యమే. ఇప్పుడు ఏవేవి అసాధ్యాలుగా కనిపిస్తున్నాయో అవి చివరి జన్మలకు వచ్చేసరికి సాధ్యమే. మీరు వెంటనే అంటారు, ఇది పెళ్ళైతే కానీ పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి అవ్వదు. సర్వస్య శరణాగతి అయితే చెందితే తప్పిస్తే చివరి జన్మలు రావు, చివరి జన్మలు వస్తే కానీ శరణాగతి రాదు అంటున్నావు నువ్వు. ఎలాగయ్యా? ఒక రహస్యం చెప్తాను, చెప్పేసాను ఇదివరకు, మళ్ళీ చెప్తున్నా.
ఎవరు అందుకోవాలో వాళ్ళే అందుకుంటారు. ఇక్కడి కిందకి వచ్చినప్పుడు ఇన్ని లక్షల యూనిట్స్ దుఃఖం, ఇన్ని లక్షల యూనిట్ల సుఖం, ఇంత కీర్తి, ఇంత అపకీర్తి, ఇంత దుర్మార్గం, ఇంత సన్మార్గం అని ఒక్కొక్క జీవుడికి వేరువేరుగా లెక్కలుంటాయి. ఏమిటి? మీరు కింద సంసారంలోకి ఇంకా రాకుండానే అంశగా మీరు పరమాత్మ నుంచి బయటకు వచ్చినప్పుడే ఆ లెక్కలు సిద్ధమై ఉంటాయి. ఎవరు నిర్ణయిస్తారు? నాకు కూడా తెలియదండి. దైవీ వ్యవస్థలో ఎవరు ఆ పని చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు ఏమో తెలుసేమో, నా పైకి చెప్పలేకపోతున్నామో, నా మాట వ్యక్తం చేసే మాటలోకి రావడం లేదేమో నాకు తెలియదు. చెప్పొచ్చేది ఏమిటంటే ఎవరికి వాళ్ళకి ఆ యూనిట్లు ముందే నిర్ణయించబడి ఉంటాయి. అచ్చాజీ, అయితే ఎంత సుఖం పడాలో, ఎంత దుఃఖం పడాలో, ఎంత వెధవ పనులు చేయాలో, ఎంత మంచి పనులు చేయాలో అన్నీ నిర్ణయం చేసుకుంటే వెధవ పనులు చేసుకుంటే పోతే అయిపోతుంది కదా, పాపం పుణ్యం. అచ్చా, అలా ఉండదు. ఇది మీకు కేవలం ఒక స్వాంతన కోసం చెప్తున్నాను. ఏమిటి? శరణాగతి వేడితే కానీ చివరి జన్మకి రావు అని ఒకలా ఉంటే, చివరి జన్మల్లోనే శరణాగతి బాగా సాధ్యమవుతుంది నువ్వంటావు. రెండింటికి ఎలాగయ్యా సమన్వయం అంటే చెప్తున్నా. చివరి జన్మలు అంటే ఆ కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఆనందాలు, విషాదాలు, ద్వేషాలు, ప్రేమలు, వెధవ లక్షణాలు, మంచి లక్షణాలు, ఇవన్నీ కూడా ఒకనొక స్థితికి వచ్చిన తర్వాత ఇంక వీడికి శరణాగతి ఇచ్చేటువంటి మనస్థితి వీడికి ఇవ్వచ్చరా అబ్బాయి అంటారు. ఆ స్థితి వచ్చినప్పుడు జన్మ పరంపర తగ్గుతోంది, దగ్గర పెడుతుందని అర్థం. అప్పుడు మనలో కూడా శరణాగతి చెందగలిగేటువంటి మనస్థితి వస్తుంది. అయితే ప్రయత్నం కూడా చేయాలి సుమా. ప్రయత్నం చేయకుండా దైవం ఇద్దామనుకోవడం కూడా మనం అందలేం. ఎన్ని కథలుంటాయి సినిమాల్లో చూపిస్తాం, మామూలు చందమామ కథలో చదువుతాం, ఎక్కడ చదువుతూనే ఉంటాం మనం. మన ప్రయత్నం లేకపోతే కుదరదు. చెప్పానుగా, నడుస్తూ ఉంటే చీమల పంక్తి సముద్రాన్ని దాటుతుంది, కదలకపోతే గరుత్మంతుడు అయ్యేది. అంగుళం పదం కదలడు, గరుత్మంతుడే, మహాశక్తివంతుడే. కదలకపోతే అందువల్ల ప్రయత్నం చూడబడుతుంది. ఆ ప్రయత్నం కూడా మన బాక్స్ టిక్కు పెట్టుకుందుకు. ప్రయత్నం చేశాడా సుబ్బారావు? చేశాడా? ఎస్ కాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇంతకంటే వీడు చెయ్యలేడు, అంత చేసాడు ప్రయత్నం, అయినా సాధ్యపడలేదు, పర్లేదురా చేసినట్టే లెక్క. అది శరణాగతికి కూడా అంత ప్రయత్నం మీరు చేస్తే, చెప్పాను శరణాగతి అంటే జరిగేది జరగనివ్వడం. దైవ నింద కానీ, కాల నింద కానీ, ఆత్మనింద కానీ, పరనింద కానీ ఎటువంటి నింద లేదు. సహనం, జరిగిన దాని పట్ల సహనం, రాబోయే మంచు కోసం సహనం, ఆ మంచిని అందుకునేటువంటి సత్లక్షణాలు మనలో పెరగడానికి. అంచేత దానికి కూడా కాలమే, ఎప్పటికి రావాలో వస్తుంది. మనం చేయాల్సిందల్లా ప్రయత్నం, సంసిద్ధత, దాన్ని అందుకుందుకు సిద్ధంగా ఉండండి. శరణాగతి చెందేటువంటి లక్షణాన్ని కూడా మనం అందుకోవాల్సిందే సుమా. అది కూడా పరమేశ్వరు యొక్క ఒక వరమే. అయితే బాబు నాకు ఇప్పుడు వస్తా లేదని చెప్పేసి దండం, నాకు అమ్మవారు ఇంకే ఇవ్వలేదన్నమాట అనేసి కాళ్ళు జాబు కూర్చొని ఏడుస్తూ కూర్చొని పక్క వాళ్ళని తిట్టడం, ఇవేవి సాగవు, కుదరదు. దీన్ని క్షమించరు. ది గాడ్ డస్ నాట్ అప్రిషియేట్ దాట్. ఒప్పుకోడు ఆయన ఆవిడ, మీరు ఏమైనా చెప్పండి. కాబట్టి శరణాగతి పూర్వం రోజుల్లో ఉందా, ఇప్పుడుందా? ఏనాడు శరణాగతి చెందిన తర్వాతే పైకి వెళ్తారు. ఊరికి చివరిలో కృష్ణుడు మనం ఊరుకోబెట్టడానికి ఎలా అన్నాడు అంతే, నీ ఇష్టం, వస్తారా సర్వధర్మాన్ని పరిత్యజ్యమామేకం శరణం, చూసుకోమని ఆ ధర్మాలన్నీ చెప్పానుకో, వదిలేసి నా దగ్గరకు వస్తే కూడా చూసుకుంటాను నేను. కాదు, అన్నీ వదిలేసి నా దగ్గరికి వస్తే మాత్రమే చూసుకుంటాను.
అన్నీ వదిలేసి నా దగ్గరికి వస్తే మాత్రమే చూసుకుంటాను. అదే సూత్రం, ఇంకో సూత్రం లేదు, ఇంకొక సూత్రమే లేదు. అయితే అమ్మవారికి జపాలు అర్చనలు ఏం అక్కర్లేదండి. ఇవన్నీ కూడా ఆ శరణాగతి పొందడానికే, ఆ శరణాగతి స్థితి రావడానికే ఇవన్నీ సాధనలు సమస్తము దానికే. మీరు పెట్టి వేడా సిద్ధం చేసుకుని స్నానం చేసి ముస్తాబై బట్టలు వేసుకుని రిక్షా ఎక్కి, రిక్షాయో ఆటోయో రైల్వే స్టేషన్కి వచ్చి కూర్చోవడం శరణాగతి. ఆ శరణాగతి రైలు ఎప్పుడు వస్తుందో రైల్వే స్టేషన్ వాడి ఇష్టం. మీరు సిద్ధమయ్యారు, శరణాగతికి మీరు సిద్ధమయ్యారు, ఇంకా మీకు రాలేదు అది. ఒకసారి ఆ శరణాగతి అనే రైలు ఎక్కేసారనుకోండి, ఓ అడుగు అటు ఇటుగా వెళ్ళిపోతారు. ఎందుకు అడుగు అటు ఇటుగా అంటున్నాను, ఇదికే చెప్పాను నేను. సాధన అనేటువంటి రైలు ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా అనిశ్చితి ఉంటుంది. దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే, దిస్ జర్నీ ఈజ్ ఫ్రాట్ విత్ అన్సర్టనిటీ. ఆత్మిక ప్రయాణంలో అనిశ్చితి ఉండనే ఉంటుంది. అక్కడ కూడా శరణాగతి, శరణాగతితో ఎదురు చూడాలి. సరేనా? కాబట్టి ఎంత శరణాగతి చెప్పానుగా, ఇంకంతకంటే ఎక్కువ మన వల్ల అవదు అనుకునేంత శరణాగతి 100% ఎవరు చేయలేరు. ఆనాడు ఈనాడు ఎవరి కష్టాలను తీసుకోండి, ఏదో కథల్లో రాస్తారు, అలా ఉండదు. అందువల్ల శరణాగతి కోసం ప్రయత్నం చేయండి, శరణాగతి కోసం ప్రార్థించండి. అటువంటి లక్షణం ఇవ్వమని దైవాన్ని అడగండి, ఇస్తాడు. ఆ ప్రయత్నంలో ఉండండి, హాయిగా ఉండండి. కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.